అసలు ప్రభుత్వం అంటే ఏమిటి? విద్య, వైద్యం, వ్యవసాయం, ఈ 3 రంగాలతో పాటు గవర్నెన్స్, ఈ 4 రంగాలను చూసుకోవడమే ప్రభుత్వం అంటే బాధ్యత. ఈ 4 రంగాల పరిస్థితి ఈరోజు ఎలా ఉందా? విద్య గాలికి ఎగిరిపోయింది, వైద్యం గాలికి ఎగిరిపోయింది, వ్యవసాయం గాలికి ఎగిరిపోయింది. ఈరోజు గవర్నెన్స్ చూద్దామనంటే రెడ్ బుక్ రాజ్యం జరుగుతూ ఉంది. ట్రాన్స్పరెంట్గా డోర్ టు డోర్ డెలివరీ జరిగే పరిస్థితి నుంచి, ఇంటి వద్దకే పాలన దగ్గర నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చుట్టూ తిరగాల్సిన పాలన మళ్ళీ స్టార్ట్ అయింది. ఈరోజు జరుగుతూ ఉన్న గవర్నెన్స్. అసలు ప్రభుత్వం అంటే ఏమిటి? విద్య, వైద్యం, వ్యవసాయం, ఈ 3 రంగాలతో పాటు గవర్నెన్స్, ఈ 4 రంగాలను చూసుకోవడమే ప్రభుత్వం అంటే బాధ్యత. ఈ 4 రంగాల పరిస్థితి ఈరోజు ఎలా ఉందా? విద్య గాలికి ఎగిరిపోయింది, వైద్యం గాలికి ఎగిరిపోయింది, వ్యవసాయం గాలికి ఎగిరిపోయింది. ఈరోజు గవర్నెన్స్ చూద్దామనంటే రెడ్ బుక్ రాజ్యం జరుగుతూ ఉంది. ట్రాన్స్పరెంట్గా డోర్ టు డోర్ డెలివరీ జరిగే పరిస్థితి నుంచి, ఇంటి వద్దకే పాలన దగ్గర నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చుట్టూ తిరగాల్సిన పాలన మళ్ళీ స్టార్ట్ అయింది. ఈరోజు జరుగుతూ ఉన్న గవర్నెన్స్.